మిత్రమా, ఈ ప్రపంచంలో అమూల్యమైన ధనం స్త్రీతనం. కానీ కొందరు మూర్ఖులు మాత్రం మన కంటికి ముందుకు రానివ్వకుండా గర్భంలోనే స్త్రీతనాన్ని నాశనం చేస్తున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం, పురాణాలు కూడా స్త్రీకి మొదటి స్థానంలో పెద్దపీట వేసింది. అలాంటి స్త్రీపై అత్యాచారాలు చేయడం మహాఘోరం, మహాపాపం. మన భరతమాత భవిష్యత్తు కూడా స్త్రీతనంపై ఆధారపడి ఉంది. ఈ విషయం చాలామంది మర్చిపోతున్నారు. కాస్త ఆలోచించండి. మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటల్ని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం. విషబీజాలు నాటిన వారు బాగానే ఉంటారు మిత్రమా, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి, ఒక స్త్రీ కన్నీరు వలన లంకను దహించి వేసింది. ఒక స్త్రీ కన్నీళ్లు కురుక్షేత్ర యుద్ధం జరిగి కౌరవంశం నాశనమయ్యింది. అలాంటి స్త్రీ కన్నీటికి ఎవరూ కారణం కాకండి మిత్రమా. ఒక స్త్రీ వలన జననం జరుగుతుంది. అలాంటి స్త్రీలు లేకుండా చేస్తే సృష్టి ఏమవుతుంది? మీ ఆలోచనకే వదిలేస్తున్నాను మిత్రమా. ఎత్ర నార్యస్తు పూజితే రమంతే తత్ర దేవత అన్నారు మన పెద్దలు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడ స్త్రీలు దేవతగా భావించి పూజిస్తారో అక్కడ సర్వసంపదలు నిలయంగా ఉంటాయని అంటారు. కానీ నేటి పరిస్థితి వీటికి భిన్నంగా ఉంది. ఆడపిల్లలు ఎక్కడా కూడా స్వతంత్రంగా జీవించలేకపోతున్నారు. చిన్నపిల్లలను కూడా వదలడం లేదు మిత్రమా. ఎన్నో బాధలు గురవుతున్నారు. స్కూలు, కాలేజీలు, ఆఫీసులు ఎక్కడ ఉంది భద్రత స్త్రీకి మిత్రమా? స్త్రీ స్వేచ్ఛగా అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంది మిత్రమా. ఆడవాళ్ళు కన్నీటి కారణమైన వారు సర్వనాశనం అవుతారు. గుర్తించుకోండి.